గుడిలో గంటను 3 సార్లు ఎందుకు మ్రోగించాలి? దీని వెనుక ఉన్నటువంటి పురాణ కథనం ఏంటి? మామూలుగా దేవ ఆలయం దేవాలయానికి మనం వెళ్ళినటువంటి సందర్భంలో ఎవరైనా సరే గంట మోగిస్తాం. మామూలుగా అందరు చెప్పేది ఏంటంటే ఆగమార్థాంతు దేవతానాం నిర్గమాదు రాక్షసానం. దేవతల్ని ఆహ్వానించడానికి, అక్కడ ఏవైనా రాక్షస ప్రకృతులు కనుక ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి రెండింటికి సూచన కింద గంట మోగిస్తాం. కానీ దీని వెనకాల అసలు పురాణ కథ ఒకటి ఉంది, అది మనం తెలుసుకుందాం. విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రశ్న అడుగుతాడు. గుళ్ళో ఈ గంట మోగించేటువంటి ఈ సంప్రదాయం అనాది కాలం నుంచి మనకు వస్తోంది. దీని వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఏమిటని ఆ మహర్షులు ఇద్దరు చర్చించుకుంటారు. అప్పుడు వశిష్ఠుడు ఆ పురాణంలో చెప్తాడు, మానవులకి ప్రధానంగా ఆది భౌతికము, అలాగే ఆది దైవికము, ఆధ్యాత్మికము అని 3 రకాలైనటువంటి తాపత్రయాలు ఉంటాయి. 3 రకాల తాపత్రయాలు ఉన్నాయి కదా. ఈ 3 రకాల తాపత్రయాలు తొలగిపోవటానికి గంటని మోగిస్తారు, గుళ్ళో గంటని మోగిస్తారు అని వశిష్ఠుడు చెప్తాడు. ఆది భౌతికము అని అంటే జనుల వలన వచ్చేటువంటి అశాంతి, చుట్టుపక్కల ఉండేటువంటి భౌతిక వాతావరణంలో జనులు, చుట్టూ ఉండేటువంటి వాహనాలు, ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటి అశాంతి, అది తొలగిపోవటానికి మొదటి గంట. తర్వాత ఆది భౌతికం, తర్వాత ఆది దైవికం. ఆది దైవికం అని అంటే మనం చేసుకున్నటువంటి దైవవశాత్తు మనకు సంభవించేటువంటి కొన్ని కర్మలు ఏవైతే ఉంటాయో, చెడు ఏదైతే మనకు జరగాల్సి ఉంటుందో అవి కూడా తొలగించమని దైవాన్ని మనం ప్రార్థన చేయటం ఆది దైవికము. ఇక మూడోది ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికము అని అంటే మన మనస్సులో, ఆత్మలో కొలువైనటువంటి దేవుడి గురించి, అయ్యా నువ్వు ఎదురుగా ఎవరైతే ఉన్నావో నువ్వే నా హృదయంలో కూడా దాగి ఉన్నావు, నన్ను, మా కుటుంబాన్ని, నా దేశ ప్రజల్ని అందరినీ నువ్వు రక్షించు, వీళ్ళకు కూడా ఎప్పుడు నువ్వు శాంతిని కలగచేయవయ్యా అని చెప్పటానికి ఈ 3 రకాల శాంతులు, ఈ 3 రకాల తాపత్రయాలు తొలగిపోయి 3 రకాల శాంతులు మనకు లభించాలి అని చెప్పటానికి 3 సార్లు గంట కొట్టాలి అని వశిష్ఠుడు చెప్తూ, మొట్టమొదటి గంట కొడితే దేహానికి సంబంధించినటువంటి శాంతి కలుగుతుందట. ప్రతి వాళ్ళు అంటే మనస్సులో ఇది పెట్టుకొని కొట్టాలి. దేహానికి సంబంధించినటువంటి శాంతి అంటే దేహానికి సంబంధించిన రోగాలు కానివ్వండి, ఇలాంటివి తొలగిపోతాయి. ఇక రెండవ గంట అది దేనికి సంబంధించిందంటే మానసిక శాంతి. అంటే శరీరం ఆది వ్యాధి రెండిట్లో ఉంటుంది. అంటే వ్యాధి అంటే శరీరానికి సంబంధించేటువంటిది వ్యాధి, మనస్సుకి సంబంధించినటువంటిది ఆది. ఆది అంటే దిగులు, నా కొడుకు పెళ్ళి అవుతుందా, లేకపోతే నా కూతురు పెళ్ళి అవుతుందా. ఇప్పుడు ఎందుకంటే కూతురు పెళ్లి కంటే కూడా కొడుకు పెళ్లి గురించి ఎక్కువ మంది బాధపడుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ వివాహాలు సరిగ్గా జరుగుతాయో, వాడికి ఉద్యోగం వస్తుందా, ఇది నిరంతరం ఇవే కదా బాధలు. కాబట్టి మానసిక శాంతి తొలగిపోవటం రెండవ గంట. మొదటి గంట ఏమో దేహానికి శాంతి. ఇక మూడోదేమో ఆత్మశాంతి. ఆత్మకి సంబంధించి శాంతి కలగాలి. అంటే ఆత్మ అంటే పరమాత్మ అని మనం అనుకుంటున్నాం కాబట్టి పరమాత్మకి ఎప్పుడు శాంతి కలుగుతుందంటే మనం ఎప్పుడు మంచి పనులు చేస్తుంటే ఆత్మ శాంతిస్తూ ఉంటుంది. మనం చెడు పని కనుక చేస్తే ఎవరో చెప్పనక్కర్లా, ఏ జడ్జి గారో చెప్పనక్కర్లా, మన మనస్సు అనేటువంటి న్యాయస్థానమే ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తుంటుంది. కాబట్టి దేవుడు లోపల ఉన్నాడు, ఆయనకి అన్నీ తెలుసు, మనం చేసే మన ఆలోచనలు తెలుసు, మనం బయట చేసేటువంటి చేష్టలు తెలుసు. కాబట్టి ఆత్మశాంతి కలగాలి. అంటే మహానుభావ, పొరపాటున ఏదైనా ఇంకొక ఆలోచనలు ఏమైనా చేస్తానేమో, నాకు అటువంటి ఆలోచనలు రానివ్వకు, త్రికరణ శుద్ధిగా మనసులో ఏదనుకుంటానో, పైకి ఏది చెప్తానో అదే రకంగా నేను చేసేట్టుగా నన్ను చేయి, నాకు అప్పుడు ఆత్మశాంతి లభించేటట్టు నువ్వు చేయవని చెప్పడానికి 3వ గంట. ఇది వశిష్ఠుడు విశ్వామిత్రుల సంభాషణల్లో ఈ గుడి గంట 3 సార్లు కొట్టడంలో వెనకాల ఉన్నటువంటి రహస్యంగా పురాణవేత్తలు చెప్పారు.